ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనడి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు నీ వాక్య ధ్యానము చేత మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా, ఇదిగో మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నైనా మీ వినికిడిలో మేము నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మానవుల యొక్క జీవన విధానాన్ని మనం పరిశీలన చేస్తే, ఈరోజు మానవ జీవితము మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, మరి ఈ లోకానుసారమైన జీవితము. ఆధ్యాత్మికమైనటువంటి జీవితము మరి దేవునికి మానవుని దగ్గర చేస్తూ ఉంటే, ఈ లోకానుసారమైన జీవితము మానవుని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వారికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు మనం చూడవచ్చు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారికి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి వారి యొక్క చర్యలను నిర్ణయిస్తాయి. ప్రియదేవుని పిల్లలారా, ఆ 2 ఏమిటి అని అంటే, మన యొక్క మనస్సు, రెండవది తలంపులు. మన యొక్క మనస్సు, మన తలంపులు ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. అవి చాలా మట్టుకు మన యొక్క చర్యలను, మన క్రియలను అవే నిర్ణయిస్తాయండి. ప్రియ దేవుని పిల్లరా, అవునంటారా కాదంటారా? అవును కదండి. మన యొక్క మనస్సు స్వచ్ఛమైనదై ఉంటే, మన మనస్సు దేవుని లేఖనాల ద్వారా మరి అవి నిండిపోయి ఉంటే, మన మనస్సు దేవుని వాక్యం చేత నింపబడి ఉంటే, మన మనస్సు దేవుని స్తుతుల ద్వారా స్తుతులను మరి నింపుకొని ఉంటే, మన మనస్సు మరి దేవునికి మహిమ తెచ్చేటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉంటే ఎంత శ్రేష్టమైనదండి. ఆ వారి ఆధ్యాత్మిక జీవితము మరి ఎంత గొప్పగా ఉంటుందో మనం చూడగలం. ఈ రోజున మనస్సును అదుపు చేసుకోలేక, తలంపులను కంట్రోల్ చేసుకోలేక, ఈ రోజున మానవుడు మనస్సును, తలంపులను మరి చెడగొట్టుకొని ఈ లోకముతో స్నేహం చేస్తూ, ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ మనసులోనికి తెచ్చుకొని మరి లేని వాటిని కావాలనేటువంటి తలంపులు, మరి వ్యర్థమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని న్యాయ విధులను తప్పించేటువంటి తలంపులు జీవిస్తూ, తలంపులతో ఈ రోజున మానవుడు దేవుని యొక్క సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని ఉపదేశానికి, దేవుని యొక్క మరి హస్తముల నుండి వారు తప్పిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లరా, కాబట్టి భక్తుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినా మెప్పైన ఉండిన ఎడల, మీలో ఏ యోగ్యత ఉన్నప్పటికీ, ఏ మెప్పైన ఉండిందనుకోండి, అందులో మనం ఏం చేయాలనంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనం ధ్యాస పెట్టాలి, మనం ధ్యానముంచాలి. ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున ఏవి సత్యమైనవో వాటిని తీసుకొనకుండా అసత్యము వైపు ప్రజలు మళ్ళుతూ ఉన్నారు. ఈ రోజున దేని మీద ధ్యానం ఉంచాలో దాని మీద ధ్యానం ఉంచకుండా, దాని మీద మనస్సును నిలుపుకొనకుండా, దాని మీద మన తలంపులను మరి ఉంచకుండా, ఈ రోజున సత్యమైన దానిని మరి ఆవహించుకొని
సత్యమును దూరం చేసుకొని అసత్యములోనికి మానవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియవన తమ్ముడా, ప్రియవన సహోదరి, నీ జీవితంలో సత్యమును పట్టుకొని దేవుని యొక్క వాక్యము చేత నీ మనస్సును, నీ తలంపులను నింపుకొని ఉన్నావా? ఒకవేళ నీ మనస్సు నిండా దేవుని వాక్యము, దేవుని ఆలోచనలు, దేవుడు నీ మనసులో పెట్టిన ఆలోచనలను నీవు చెరిపివేసుకొని ఈ లోకంలో ఉన్న అపవాది సంబంధమైన తలంపులతో నీ మనసు నింపుకున్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా ఉన్నావా? అపవాది కుమార్తెనిగా నీవు ఉన్నావా? దేవుని తలంపులు, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, ఆ చర్యలు, అవన్నీ నీ యొక్క బహిర్గతమైనటువంటి నీ యొక్క ప్రవర్తన ద్వారా వాటిని మనము అంచనా వేయవచ్చును. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసులైనటువంటి వారికి క్రొత్త మనసు ఉండాలి. పరలోక సంబంధమైన విషయాలపైనే వారు మనము మన మనస్సును పెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలపైనే మన మనస్సు నింపుకోవాలి. దేవుడు ఏవి సత్యమైనవో మనకు తెలియచేస్తాడు, ఏవి మాన్యమైనవో. ప్రియదేవుని పిల్లరా, ఒక పండు కొనాలంటే మనము అక్కడ ఉన్నటువంటి పండులన్నిటినీ కూడా మనము కెలగతీస్తాం. దానిలో శ్రేష్టమైనది నిగనిగలాడుతూ ఉన్న దానిని మనం ఎన్నుకుంటాం. వాటికంటే, పండు కంటే శ్రేష్టమైనటువంటి ఈవులను ఇవ్వటానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో మనం తెలుసుకుని ఉండాలి. ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచాలి. ఏవి న్యాయమైనవో, ఈ రోజున నీది కాని దాని కొరకు నీవు పాకులాడుతూ ఒకరి నోటికాడ కూడి తీసి నీవు, నీ పిల్లలు తినటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. దేవుని గద్దింపు లోబడు. ఈ రోజున దేవుడు నేను గద్దిస్తూ ఉన్నాడు. నీది కాని దాని కొరకు నువ్వు ఆశ పెడుతూ ఉన్నావేమో. ఏవి న్యాయమైనవో, న్యాయమైన క్రియలు నీవు కలిగి ఉండాలి. నీ మనస్సు నిండా, నీ తలంపులు, నీ మనస్సు సమస్తము కూడా న్యాయబద్ధమైనదే ఉండాలి. ప్రియదేవుని పిల్లారా, అలాగుననే ఏవి పవిత్రమైనవో, ప్రతి అపవిత్రమైన దానిని ముట్టడానికి, అపవిత్రమైన దానిని తినడానికి, అపవిత్రమైన కార్యములు చేయడానికి, ఈ లోకంలో ఉన్న జారత్వము, వ్యభిచారము, కామకత్వము, లోభము, దొంగతనము, వీటన్నిటినీ కూడా మానవ జీవితంలో అన్వయించుకుంటూ ఈ రోజున దేవుని మీద ఉంచవలసిన ధ్యానమును ఈ రోజున ఈ లోకము మీద, లోక ఆశలపైన, శరీర ఆశలపైన పెట్టి ఈ రోజున ఎంతమంది యవనస్తురాండ్రు ఈ రోజున దేవుని సన్నిధి నుండి, తల్లిదండ్రుల చేతుల నుండి చెడ్డ మార్గాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, నీ మనస్సు దేని మీద ధ్యానం ఉంచుతూ ఉన్నావు? నీ మనస్సు వేటి మీద నిలుపుతూ ఉన్నావు? ఈ రోజున ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏవి పవిత్రమైనవో మనము గుర్తించగలగాలి. ఎప్పుడు మనం గుర్తించగలుగుతాం? మన మనస్సు నిండా దేవుని వాక్యం ఉన్నప్పుడు, మన తలంపులు దేవుని యొక్క కార్యముల చేత నింపబడినప్పుడు, ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో మనము గుర్తించగలుగుతాం. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున వేటి మీద నీ మనసును నిలుపుతా ఉన్నావు? ఈ రోజున మనం చూస్తూ ఉన్నట్టయితే పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి, దుర్మార్గమైనవి మనలోని భ్రష్ట స్వభావానికి ఇంపుగా అనిపిస్తాయట. ఎవరిలో అయితే భ్రష్ట మనసు ఉంటుందో వారు పాప సంబంధమైన వాటిని అనుకరిస్తారు, పాప సంబంధమైన వాటినే అభ్యసిస్తూ ఉంటారు. లోక సంబంధమైన దానిని నిత్యము దానిని కొనియాడుతూ ఉంటారు. దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఎవరైతే పాప సంబంధమైన, లోక సంబంధమైన, దుర్మార్గమైన మనస్సును, దుర్మార్గమైనవి మనలో ఉంచుకుంటామో అట్లాంటి వారిలో భ్రష్ట మనస్సు ఉందని మనం గుర్తించాలి. కాబట్టి అలాంటి భ్రష్ట మనసుతో నీవు ఉన్నావేమో. ఈ రోజున ప్రభు పాదాల చింతను అడిగినట్లయితే నీలో ఉన్న ఆ భ్రష్ట స్వభావాన్ని దేవుడు తీసివేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది ఎవరిలో ఉంటుందో వారంట పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి, దుర్మార్గమైనటువంటివి
మనలోని భ్రష్ట స్వభావానికి ఇంపుగా అనిపిస్తాయంటండి. ఎవరిలో అయితే భ్రష్ట మనసు ఉంటుందో వారికి ఇవన్నీ కూడా చాలా ఇంపుగా అనిపిస్తాయట. దేవుని పిల్లలారా, అలాంటి వాటిపైన మన ఆలోచనలు పెట్టుకుంటే, దేవుని పిల్లరా ఆలోచన చేయండి, ఇట్లాంటి స్వభావం మన మనస్సుని నిలిపినట్లయితే, మన ఆలోచనలు వాటి మీద పెట్టినట్లయితే, వాటిని చేయాలన్న కోరిక మనలను లొంగతీస్తుంది. దేవుని పిల్లలు గమనించారా? ఎప్పుడైతే మనము ఈ పాప సంబంధమైన, లోక సంబంధమైన, దుర్మార్గమైనటువంటి విషయాల మీద మన ఆలోచనలు పెట్టుకుంటామో అవి ఏం చేస్తాయంటండి, అవి మనలో కోరికను పుట్టిస్తాయి. అవి మనలో విపరీతమైనటువంటి తలంపులను, విపరీతమైన కోరికలను పుట్టించి అవి మనలను లొంగ తీసుకుంటాయి. దేవుని పిల్లరా, యవన తమ్ముడా, ఈరోజున నీ జీవితము దేవునికి దూరంగా ఉంటుంది ఏంటి? నీవు సన్నిధికి వెళ్తున్నావు కానీ దేవుని వాక్యాన్ని సరిగా వింటున్నావా? దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి, నీతో మాట్లాడుతున్న ప్రతి మాటకు విధేయత చూపుతూ ఉన్నావా? యవన చెల్లి, యవనస్తురాల, నీ యొక్క యవన జీవితాన్ని దేవునికి సమర్పించావా? ఈ రోజున నీ ఆలోచనలు ఎలాగైనా ఉంటున్నాయి? పాప సంబంధమైన ఆలోచనలతో నింపుకొని ఉన్నావా నీ మనస్సును? లోక సంబంధమైన వాటితో నీ హృదయాన్ని నింపుకొని ఉన్నావా? నీ తలంపులన్నీ దుర్మార్గమైనటువంటి తలంపులతో నీవు ఉన్నావా? అయితే నీవు భ్రష్ట మనస్సుకు అప్పగింపబడ్డావు. భ్రష్ట స్వభావము నిన్ను నీలో కోరికలు పుట్టించి దేవునికి దూరం చేయాలని చూస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, యవన తమ్ముడు, యవన చెల్లి, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వేటి మీద నీ ధ్యానం ఉంచుకుంటున్నావు? వేటి మీద నీ మనస్సు నిలుపుతా ఉన్నావు? నీ తలంపులు వేటి మీద వేటి మీద ఉంచుతా ఉన్నావు? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. మన ఆలోచనలు ఎప్పుడు కూడా నిజమైన, పవిత్రమైన, శ్రేష్టమైన వాటి మీదే ఉంటే మరింత బాగా పాపిష్టి తలంపులను తిరస్కరించి వాటిని జయించగలుగుతామండి. దేవుని పిల్లారా, అవును కదండి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా నిజమైనటువంటివిగా ఉండాలి, పవిత్రమైనవిగా ఉండాలి. శ్రేష్టమైన వాటి మీదే మన ఆలోచనలు, మన మనసు ఉంచినట్లయితే మనలో ఆ దుష్ట స్వభావము పోగొట్టుకొని, ఆ దుష్ట స్వభావం వలన మనలోకి వచ్చేటువంటి ఆ కోరికలు, పాపిష్టి తలంపులను మనం తిరస్కరించగలిగిన వారమై ఉంటాం. దేవుని పిల్లారా, ఎప్పుడైతే మన ఆలోచనలు పవిత్రమైనవిగా ఉండవు, స్వచ్ఛమైనవిగా ఉండవు, శ్రేష్టమైనవిగా ఉండవు, ఎప్పుడైతే మనము వాటిని విసర్జించుతామో పాపిష్టి తలంపులు అపవాది మనలో పుట్టిస్తాడు. కాబట్టి మనము వాటిని జయించలేం. కాబట్టి మనం చదువుతున్నవి ఏమిటో, ఈరోజున నువ్వు ఏం చదువుతున్నావో, ఎలాంటి వాటిని చూస్తున్నావో, ఎలాంటి సంగీతం వింటున్నావో, మన ఊహలు మనల్ని ఎటు తీసుకుపోతున్నాయో జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. యవన తమ్ముడ, యవన సహోదరి, నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రోజున మీరు ఇలాంటి దుష్ట మనస్సు, భ్రష్ట స్వభావము, పాపిష్టి తలంపులు ఈ రోజున మీలో రాజ్యమెలుతా ఉన్నాయేమో. నీవు ఎట్లాంటి వాటిని చదువుతూ ఉన్నావు? ఆధ్యాత్మికమైనటువంటి వాటిని చదువుతూ ఉన్నావా? లేదా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేటువంటి, నీ జీవితాన్ని పాడు చేసేటువంటి పుస్తకాలను చదువుతూ ఉన్నావా? ఈ రోజున యవన పిల్లలందరూ కూడా అనేకమైనటువంటి తప్పుడు మార్గాలలోనికి వెళ్ళిపోవటానికి కారణం వారిలో పాపిష్టి తలంపులను, వారి మనసులను చెడగొట్టి, వారి తలంపులను చెరిపివేసి, ఇది తప్పు కాదు, ఇది అందరిలో ఉండేటువంటి విషయమే అని చెప్పి అపవాది ఈ రోజున యవనస్తుల మనస్సులను లొంగ తీసుకొని వారి తలంపులను అనేక రకాలుగా వారిని చెడగొడుతూ ఈ రోజున వారిని చెరుపుతా ఉన్నాడు. దేవుని పిల్లలారా, తల్లిదండ్రులారా, ఎప్పుడైనా మీ పిల్లలను గమనించారా? వారు ఏ రీతిగా వారి ప్రవర్తన ఉంటుందో, వారు ఎటువంటి వాటిని చదువుతున్నారో, ఎటువంటి వాటిని చూస్తున్నారో, ఎలాంటి సంగీతం వారు వింటున్నారో, ఎలాంటి పాటలను వారు అనుకరిస్తున్నారో, వారి యొక్క ఊహలు, వారి కోరికలు, వారి తలంపులు వారిని ఎటు తీసుకుపోతున్నాయో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారా? నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లల యొక్క ధ్యాస,
నీ పిల్లల యొక్క ధ్యానము దేని మీద ఉంటా ఉంది? వారిని చెడగొట్టేటువంటి ఈ లోకపు ఆశల మీద ఉంటుందా? వారిలో భ్రష్ట స్వభావము మరి పరిపక్వమై మరి పాపిష్టి తలంపులతో మనస్సులను చెరిపివేసుకొని చేయరాని పాపములు చేయటానికి వారి తమను తాము అప్పగించుకుంటున్నారేమో. వారి ప్రవర్తన మీరు జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లారా, క్రీస్తు విశ్వాసులకు తగని విషయాలతో మన మనసులు నింపుకుంటే, ఎప్పుడైతే క్రీస్తుకు ఇష్టం లేని మరి విషయాలను మన మనసులతో నింపుకుంటే మనం ఏం అవుతాం తెలుసండి? మనము ఎంత త్వరగా క్రీస్తుకు తగని జీవితం మనలో మరి మనం తెచ్చుకుంటామో. ఎప్పుడైతే మనము క్రీస్తు విశ్వాసమునకు తగని విషయాలతో మన మనసు నింపుకుంటే త్వరలోనే మనం ఏమవుతామంటే క్రీస్తుకు తగని జీవితం మనలో కనిపిస్తుంది. మనము దేవుని యొక్క సన్నిధికి మరి ప్రభువు యొక్క మరి ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలకు మనము దూరమైపోతాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను వెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడని దేవుని లేఖనం సూటిగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మనము పైనున్న పరలోక సంబంధమైన విషయాల మీదే మనం మనసు పెట్టుకోవాలి, కానీ ఈ లోక సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ప్రియదేవుని పిల్లారా, ఈ రోజున దేవుని యొక్క మరి దేవుడు నీకు ఇచ్చిన మంచి మనస్సును నీవు చెడగొట్టుకుని నీ తలంపులను మరి భ్రష్ట స్వభావానికి అప్పగించి పాపిష్టి ఆలోచనలతో పాపిష్టి తలంపులతో నీ జీవితాన్ని భ్రష్టపరుచుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని వాక్యము పైన, దేవుని మరి లేఖనాలపైన, దేవుని ఆజ్ఞలపైన, దేవుడు ఏమి చెప్పాడో, ఏది చేయొద్దన్నాడో, ఏది చేయమన్నాడో వాటన్నిటినీ నీవు నిత్యము తలపోస్తూ ఉండమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు వేటి మీద ధ్యానం ఉంచుకుంటున్నావో జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు. కాబట్టి నీ కోరికలు, నీ తలంపులు, నీ యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయో, నీ పిల్లల యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయో, మీ పిల్లల తలంపులు, వారు ఏం చదువుతున్నారో, ఏం వింటున్నారో, ఏం చూస్తున్నారో, వారి ఊహలు వారిని ఎటు తీసుకుపోతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేయమని దేవుని లేఖనము ద్వారా మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను. ప్రభువు మంచి వాటి మీద మంచి మనసు మీకు అనుగ్రహించి మంచి తలంపులతో దేవుని వాక్యము మీద, దేవుని సన్నిధి మీద, దేవుని ఉపదేశముల మీద, దేవుని ఆజ్ఞల మీద, దేవుని మరి పవిత్రమైనటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి బేస్మెంట్ ద్వారా పవిత్రమైన మనస్సు కలిగి మరి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలని ఈ రోజున చెడిపోతున్న బిడ్డలకు మరి మీ వీటన్నిటిని తెలియపరిచి దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క సత్యములో వారిని పెంచాలని ప్రభు పేరు మనం చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ సమయమందు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అవును దేవా, ఈ రోజున మా మనస్సు, మా యొక్క తలంపులు వేటి మీద ఉంటున్నాయో అయ్యా మీరు మాకు తెలియచేశారు నాయన. లోకంలో ఉన్నటువంటి సమస్తమైన పాపిష్టి తలంపులతో నాయన ఈ రోజున యవనస్తులు కానీ మరి పెద్దవారు కానీ చిన్నవారు ఒకరని కాదు నాయన, అందరూ కూడా నాయన ఇదిగో నీ వాక్యము పైన ధ్యానం ఉంచకుండా అయా ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మరి ఖ్యాతి గలవో మరి వాటిని గుర్తించకుండా ఈ రోజున వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుచు ఈరోజు నీ సన్నిధికి దూరం అయిపోయి అనేకమైనటువంటి అవరోధాలను తెచ్చుకుంటూ ఉన్నారు, అనేక రోగాల పాలైపోతున్నారు నాయన. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడారు తండ్రి. ఈరోజు ఎందరైతే నాయన అయ్యా నీవిచ్చినటువంటి నీ లేఖనముల మీద వారి మనసు పెట్టి
ఆయన వారిలో ఉన్న పాపిష్టి స్వభావాన్ని తీసివేసుకొని ఆ పాపిష్టి తలంపులను, వ్యర్థమైన ఆలోచనలను అన్నిటినీ విడిచిపెట్టుకొని ఈ రోజున సత్యమైన నీ మార్గంలోనికి వచ్చి నీ లేఖనాలు ఏం చెప్తున్నాయో నీ లేఖనానుసారమైన జీవితం జీవించడానికి వారు నిర్ణయం చేస్తూ ఉండగా దేవా, వారందరి మీద మీ కనికరం ఉంచమని ఈ రోజున నీ సన్నిధిని దూరం అయిపోయి యవన పిల్లలు అయినా ఈ రోజున వారి యవన జీవితాలను పాడు చేసుకుంటూ ఉండగా ఈ లోకంలో ఉన్నటువంటి నైనా ఈ సోషల్ మీడియా ద్వారా నైనా ఇదిగో తండ్రి, మంచి కంటే చెడును వారు స్వీకరిస్తూ మంచిని విడిచిపెట్టేసి సత్యమైన దానిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని చూస్తూ వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న నా ప్రియ యవన తమ్ముళ్ళను, యవన చెల్లెండ్రను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. వారి యవని కాలపు జీవితాన్ని మీకు సమర్పించుకొని మీ రాజ్య సువార్తల వారు ఒక పనిముట్లుగా వాడబట్టడానికి సహాయం దయచేయమని, ఒక నూతనమైన ఉజ్జీవము యవనస్తులలో నూతనముగా పుట్టించమని దేవా, ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో గొప్ప మేలును కలిగచేయమని, ప్రతి ఉదయమున నీ వాక్య ధ్యానంలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఇదని మేము చేయ పనులన్నిటి మేము మీకు అనుదృష్టి ఉంచి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, నూతనమైన దయా కిరీటము చేత వారిని అలంకరింపచేసి అయినా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.